హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఆ, అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు అందరికి తెలిసిందే. దాంట్లో ఓ, తల్లి ప్రాణం కోల్పోయింది. అబ్బాయి శ్రీజన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడ జరిగే ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. కోర్టులో బెయిల్ ఈరోజు రద్దు అవుతుంది. ఆ, ఇచ్చిన బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పేసి దీనిపైన రకరకాల మాటలు వస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతోటి ఈరోజు అల్లు అర్జున్ గారి కేసును అపోజిషన్ గా ఉండి మాట్లాడుతున్న ఇమ్మనేని రామారావు గారు మనతోటి ఉన్నారు, అడ్వకేట్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ గారి బెయిల్, మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా సార్? అవుతుందా అది హైకోర్టు పరిధిలో ఉంది. సార్? ఆ, మధ్యంతర బెయిల్ క్యాన్సల్ ఇప్పుడు క్యాన్సల్ చేయని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సార్. ఆ, దాంట్లో ఉన్న కండిషన్స్ ప్రకారం ఆ కండిషన్స్ ని వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సలేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఈ విషయంలో కండిషన్స్ ఏం వైలేట్ చేయలేదు కాబట్టి బెయిల్ అనేది క్యాన్సలేషన్ కాదు. అయితే పొద్దుగాల నేను చూసిన కొన్ని కొన్ని వార్తా సంస్థలలో ఏమంటారంటే ఆ ఈ పోలీస్ వాళ్ళు ముందస్తుగా మీరు రావద్దు అని వాళ్ళకి తెలియపరిచిండ్రు. అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యానికి కూడా మీరు ఈ ప్రోగ్రామ్ అనేది ఎటువంటి అనుమతి బందోబస్తు అనేది మేము కల్పించలేం కాబట్టి మీరు రద్దుపరుచుకోవాలని వాళ్ళకి తెలియపరిచారు కాబట్టి మీరు వాళ్ళు క్యాన్సిల్ చేసుకునేది ఉండే. కాకుంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేసినందుకు ఈ దుర్ఘటన అనేది జరిగింది కాబట్టి ఈ విషయం కోర్టుకు చెప్తే కోర్టు బెయిల్ క్యాన్సలేషన్ చేస్తుందేమో అనే విషయాన్ని వాళ్ళు పదే పదే అంటుర్రు. అట్లా కాదు. ఓకే బెయిల్ సార్. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే ఓన్లీ కండిషన్స్ వైలేట్ చేసినప్పుడు మాత్రమే బెయిల్ అనేది క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలో క్యాన్సలేషన్ అనేది జరిగే పని కాదు. బెయిల్ కండిషన్స్ ఏమున్నాయి ఇప్పుడు సాక్షులను మీరు ప్రభావితం చేయొద్దు. అదే విధంగా సాక్షులను డబ్బు ద్వారా కానీ లేకుంటే ఇంకేదైనా ద్వారా కానీ కొనే ప్రయత్నం చేయకూడదు. అదే విధంగా మీరు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఆ అదే విధంగా మీరు దేశం దాటిపోవద్దు. ఈ విచారణకు సహకరించాలి అనేటివి చాలా ఇట్లా కండిషన్స్ ఉంటాయి. నార్మల్ గా బెయిల్ దీనిలో ఏం కండిషన్స్ పెట్టిండ్రో పెట్టలేదు నాకు తెలియదు, కానీ సార్. నార్మల్ గా అయితే ఈ కండిషన్స్ ఉంటాయి. ఓకే. ఈ కండిషన్స్ ను ఉల్లంఘిస్తే తప్ప బెయిల్ అనేది క్యాన్సిల్ కాదు. ఓకే ఇప్పుడు నేను వాస్తవానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని నేను తీసుకుపోవడం జరిగింది. సార్. ఇంతకు ముందు ఏమైందంటే దీన్ని డైరీ నంబర్ ఇచ్చి విచారణ చేపడతాము, మెయిన్ నంబర్ ఇచ్చినాక విచారణ చేపడతాం అనే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాకు తెలియజేసింది. సార్. అయితే నిన్న నాకు దానికి మెయిన్ నంబర్ ఇచ్చి త్వరలోనే విచారణ అనేది మేము చేపడతాం అనే విషయం నాకు మెయిల్ ద్వారా అదే విధంగా ఎస్ఎంఎస్ ద్వారా నాకు తెలపడం జరిగింది. జాతీయ మానవ హక్కుల్లోనే కమిషన్ ముందు నేను ప్రాథమికంగా ప్రస్తావించిన విషయం ఏంటంటే దీనిలో అత్యుత్సాహం చూపెట్టిన పోలీస్ వాళ్ళ మీద ఎవరైతే లాఠీ చార్జ్ చేసిందో లాఠీ చార్జ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆవశ్యకత ఎంతనన్నా ఉన్నది. అదే విధంగా ఈ బాధితురాలి మరిది కావచ్చు, ఓ విజయ్ కుమార్ అనే వ్యక్తి దీంట్లో ముందుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన కారణంగానే మా వదిన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ తొక్కిసలాటకు ప్రాథమికంగా తొక్కిసలాటకు కారణం పోలీస్ వాళ్ళు చేసిన లాఠీ చార్జ్ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏదైతే రాసిండో దాన్ని తీపిచ్చి రాపిచ్చినట్ట, లేకుంటే మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయం అనే విషయాన్ని చెప్పుకుంటూ పోలీస్ వాళ్ళు ఏం చేసినట్ట అది తీపిచ్చి రాపిచ్చినట్ట. కానీ విజువల్స్ మాత్రం దాంట్లో నుండి మీరు ఎన్నో న్యూస్ ఛానళ్లలో ప్లే అయినాయి. ఒక లావుట్ ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే ట్రాఫిక్ ఎస్ఐ నేను సరిగా చూడలేదు, కానీ అతను విచక్షణ రహితంగా ఎట్లా పడితే అట్లా దాడి చేసింది ప్రజల మీద. అయితే మీరు పూర్తి స్థాయిలో ఆపే బాధ్యత పోలీస్ వాళ్ళ మీదనే ఉండే. అయితే దీనిలో ఎటువంటి చిన్న ఈవెంట్ జరిగినప్పుడు కూడా మొన్న కూడా మనం చూసినాం అన్ని సామాజిక మాధ్యమాలలో లేకుంటే ఎన్నో ఛానళ్లలో ఒక 5-10 రోజుల దాకా ఫామ్ హౌస్ కేసు అంటూ నానా హంగామా చేసిండు. దానిలో ఏమున్నది, ఫామ్ హౌస్ కేసులో 4 లీటర్ల మద్యము అధికంగా లభించింది. ఆడ ఎక్కువ ఉండే 4 లీటర్ల మద్యం ఓ పార్టీలో. అదంత పెద్దగా అంటే ప్రజలను
ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా లేకుంటే ప్రజలకు ఏదైనా హాని కలిగించే విషయంగా అయితే లేదు. ఈ ఈ ఒత్తిడి ఈ ఆ, మొన్న జరిగిన ఘటన మాత్రం అయితే ఒక ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది, ఒక ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా పోయింది. ఆ బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. అదే విధంగా పెద్ద దిక్కైన ఒక తల్లి, ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన తల్లి కోల్పోవడం జరిగింది. ఒక కుటుంబం కకావికలం అయిపోయింది. అట్లాంటివన్నీ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్. అంటే ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేయడానికి 100% ఆ, కారణాలు ఉండే. అయితే దీన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు కూడా కేవలం సాంకేతిక కారణాల వల్ల బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు పెట్టిన కేసు కూడా ఏంది, ప్రాథమికంగా 105 పెట్టారు. 105 ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అయితే ఓకే. వీళ్ళు కల్పబుల్ హోమిసైడ్ అంటే కల్పబిలిటీ, ఆ పదంలోనే ఉన్నది. కల్పబిలిటీ అంటే ఉద్దేశం ఉండాలి. ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తికి తన నిర్లక్ష్యం కారణంగా అతని మృతికి కారణం కావడం. అయితే దీనిలో ఉద్దేశం ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్ కు అదే లేకుంటే ఆ మైత్రి మూవీ మేకర్స్ కు కానీ, లేకుంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ కు కానీ, సంధ్య థియేటర్ యాజమాన్యానికి కానీ ఎటువంటి పరస్పరంగా ఈమెతో ఎప్పుడు కూడా ఆమెను కలవలేదు, ఎటువంటి సంబంధం అనేది లేదు. అయితే నేరపూరిత ఉద్దేశం అనేది దీంట్లో ఉండదు కాబట్టి కోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 118 పెట్టారు. 118 ఇంతకు ముందు 307 ఉంటుండే. అయితే దానిలో కూడా నేరపూరిత ఉద్దేశం కావాలి. అయితే నేరపూరితమైన ఉద్దేశంతో గాయపరచడం, ఏదైనా పదునైన ఆయుధంతో కానీ, లేకుంటే తుపాకీతోని కానీ, దేనితోనైనా కానీ ఒక మనిషిని పూర్తి స్థాయిలో చంపడానికి ఉపయోగపడే ఏదన్నా ఆయుధంతో గాయపరచడం, అట్లాంటిది ఆడ ఆయుధాలు అనేటివి ఏడ కూడా వాడలేదు కాబట్టి అది కూడా వర్తించదనే విషయాన్ని తెలియజేస్తూ కోర్టు ఏం చేసిందంటే మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో నిర్లక్ష్యం అనేది లేదు అని ఎక్కడ కూడా కోర్టు వ్యాఖ్యానించలేదు. మీరు చూడవచ్చు, అతని నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం పోయింది. అయితే మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా ఇదే విషయాన్ని తీసుకుపోయినాం. మీరు ప్రాథమికంగా పోలీసు వాళ్లకు ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆ సెలబ్రిటీ స్టేటస్ కాబట్టి ఎంతో మంది ఆ కలిసే ప్రయత్నం చేస్తుంటారు, లేకుంటే ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు, ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు, లేకుంటే ఆయనకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అయితే దానిలో తొక్కిసలాట కారణమైంది. దాన్ని ముందస్తుగానే పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి, ఇంతకు ముందు కూడా ఈవెంట్స్ చాలా జరిగినాయి. అదే సంధ్యా థియేటర్ లో కానీ, అదే అక్కడ ఉన్న థియేటర్స్ లో కానీ, క్రాస్ రోడ్ లో చాలా ఈవెంట్స్ అనేటివి జరిగినాయి. అయితే ఈవెంట్స్ జరిగినప్పుడు ముందస్తు అనుమతి అనేది తీసుకుంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక ఈవెంట్ అనేది ఆడ నిర్వహించడం జరిగింది. పెద్ద పెద్ద ట్రస్సులు, పెద్ద పెద్ద లైటింగ్, లోపల ఒక 3-4 వేల మంది ఉన్నారు, బయట ఒక 3-4 వేల మంది. అయితే ఈ విషయం పోలీస్ వాళ్ళకి తెలిసినాక కూడా క్రౌడ్ ని డిస్పర్స్ చేయకపోవడం అనేది ప్రాథమికంగా పోలీస్ వాళ్ళ తప్పు. అది ఎప్పుడైతే వీళ్ళు అనుమతి కొరకు వచ్చిండ్రు, అనుమతిని నిరాకరించినప్పుడు అదే విధంగా పోలీసు వాళ్ళు వాళ్ళ సామాజిక బాధ్యత కదా పోయి చూసి, అరే ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీకు అనుమతి లేదు కాబట్టి మీరు అందరు బయటికి పోని. 1200 1300 కెపాసిటీ, ఆ కెపాసిటీ ఉన్నప్పుడు దానిలో 3-4 వేల మంది ఆడ జమ అయినప్పుడు, బయట ఒక 3-4 వేల మంది జమ అయినప్పుడు రోడ్ మీద మీరు ఎందుకు జమ అవుతారు అనే విషయాన్ని కూడా అడగకుండా పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారు. అయితే ఈ ప్రేక్షక పాత్ర పోషించడంతో పాటు వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అదే ఎప్పుడైతే అల్లు అర్జున్ వాడికి వచ్చిండో లాఠీ చార్జ్ కూడా చేసిండు. లాఠీ చార్జ్ ఎటు ఓలేక, ప్రజలు ఎటు ఓలేక అటు థియేటర్ల తలుపులు బంద్ చేసిండ్రు. షో స్టార్ట్ అయినాక ఆ సినిమా యాక్టర్ ని లోపలికి పంపించడము, లేకుంటే కొద్ది మందితో అతన్ని లోపలికి పంపించడము, ఏదో ఒకటి చేసినుంటే ముందుగానే ఇట్లా వస్తుండనే విషయాన్ని గుర్తించినా కూడా పోలీసు వాళ్ళు అప్రమత్తత లేకుండా, జాగ్రత్త లేకుండా, ఎటువంటి సంబంధం లేదన్నట్టు ఇప్పుడు బౌన్సర్స్ వచ్చినప్పుడు బౌన్సర్లు ఏంటంటే దగ్గరికి ఒక సెలబ్రిటీ దగ్గరికి ఎవరైనా వస్తే కొద్దిగా నియంత్రణ చేయడానికి గంతే ప్రొటెక్ట్ చేస్తారు. వేరే వాళ్ళు ఆయన మీద పడుతుర్రా, లేకుంటే ఆయన మీద అంటే ఆయనతో కలవనికి ప్రయత్నం చేస్తుర్రా, క్రౌడ్ మీద పడుతుందా, లేకుంటే ఆయనకి ఏమైనా దెబ్బలు తాకే అవకాశం ఉన్నాయా అని చెప్పి వాళ్ళు ఒక హ్యూమన్ చైన్ లెక్క ఫామ్ అయ్యి వాళ్ళను సెలబ్రిటీస్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఆడి వరకే వాళ్ళ బాధ్యత, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. అయితే ఈడేం చేసిరంటే
బౌన్సర్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి పూర్తి స్థాయిలో దానిలోకి చొచ్చుకొని పోయిండ్రు. ఆ క్రౌడ్లకు చొచ్చుకొని పోతుంటే ఎటు పోవాలని అర్థం కాక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ తొక్కిసలాటలో ఒక 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 యువతి మృతి చెందింది. అయితే ఈ ఫ్యాన్స్ అనే పేరుతో ఇప్పుడు ఈ బెనిఫిట్ షో అదేమైనా కళాఖండమా? దానికి ఒక బెనిఫిట్ షో అన్నట్టు బెనిఫిట్ ఎవరి బెనిఫిట్ కి? ప్రాథమికంగా ఎవరైనా పాపము ఆ, దివ్యాంగులు అని, లేకుంటే మానసిక వికలాంగులు అని, లేకుంటే పాపము డిప్రైవ్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటే, లేకుంటే సమాజంలో ఉమ్, ఆ ఏమంటారు అణగారిన వర్గాలకు, లేకుంటే ఒక ఆపరేషన్ కి గురైన వాళ్ళకు ఏదన్నా మేము చేస్తాము అని చెప్పి దీనిలో వచ్చిన కలెక్షన్ ద్వారా మేము ఏమైనా చేస్తామని చెప్పేసి పెట్టడాన్ని బెనిఫిట్ షో అంటారు. అయితే దీనిలో ఎవరి బెనిఫిట్ కి? వాళ్ళ వ్యాపారం కొరకే. కేవలం ఇన్ని 100 కోట్ల కలెక్షన్ అవుతుంది, 500 కోట్ల కలెక్షన్ అయింది, ఈ 500 కోట్లు 1000 కోట్లు అన్ని వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ జోబులలోకి పోతున్నాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించకుండా ప్రభుత్వం అనుమతించుడు కూడా తప్పే. అయితే సార్, ఇప్పుడు చేతులు కాలంటే మానవ హక్కుల కమిషన్ ఎవరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో? మానవ హక్కుల పరిరక్షణనే మానవ హక్కుల కమిషన్ బాధ్యత. ఉమ్, అయితే మానవ హక్కుల కమిషన్ కు మేము ఏం నివేదించడం జరిగిందంటే, ఈ యొక్క ఆ, ఈ కేవలం అల్లు అర్జున్ మాత్రమే దీనికి బాధ్యుడు కాదు. పూర్తి స్థాయిలో ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు, ఉమ్, అదే విధంగా అత్యుత్సాహం చూపించిన పోలీసు వాళ్ళు, వీళ్ళు కూడా అదే విధంగా వీళ్ళని కూడా బాధ్యులను చేయాలి, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఉమ్. అయితే ఈ మానవ హక్కుల కమిషన్ కు వాళ్ళ వ్యాపార సంబంధాలు, లేకుంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఎటువంటిది మానవ హక్కుల కమిషన్ కు సంబంధం లేదు. అయితే ఈ తొక్కిసలాట లాఠీ చార్జ్ అనేది అసలు చేయకూడని విషయం. లాఠీ చార్జ్ అంటే ప్రాథమికంగా ఈ లాఠీ చార్జ్ అనేది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితోనే చేస్తారు. అది కూడా పరిస్థితులు చేదాటిపోతుంటే లాఠీచార్జ్ చేస్తారు. పరిస్థితులు కూడా చేదాటిపోలే. నియంత్రించలేక పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో ఒక సెలబ్రిటీకి బాడీ గార్డ్ల లాగా వ్యవహరించుకుంటూ ఎట్లా పడితే అట్లా కొట్టి ఒక యువతి మృతికి కారణమైనరు. అయితే ఈ విషయాన్ని మేము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో కూడా కొన్ని కథనాలు వచ్చినాయి. ఏంటంటే అతను కాంప్రమైజ్ చేసుకుంటాడట, అతను విత్డ్రా చేసుకుంటాడట. అంటే మన దేశంలో వీఆర్ ఫాలోయింగ్ అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. అది స్టేట్ అనేది ప్రాసిక్యూషన్. బయట దేశాలలో ఎట్లుంటది అంటే, కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఎట్లుంటది అంటే బ్లడ్ మనీ అంటారు. అయితే ఒక హత్య చేస్తే, లేకుంటే ఒక హత్యకు కారణభూతం అయితే ఆ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాధితుడు లేకుంటే చంపబడ్డ వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ అనుమతితో, ఆడ ఉన్న కోట్ల అనుమతితో మేము ఇన్ని పైసలు తీసుకుంటున్నాం అనేది చెప్తే, అతను పైసలు ఇస్తే తీసుకునడం జరుగుతుంది, తీసుకొని అతన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే అట్లా ఉండదు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత, ప్రాసిక్యూషన్ అనేది పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం నడిపిస్తుంది ప్రాసిక్యూషన్. సో కొన్ని కేసులు కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి, కొన్ని కేసెస్ నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి. ఈ రెండు నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఇవి 118 కానీ 105 కానీ. సో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అనేది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. అదేవిధంగా 118 కూడా ఇంతకుముందు 307 ఉంటుండే, అది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. సో ఇది పరిష్కారం కోర్టు బయట పరిష్కారం చేసి చెట్టు కింద కూర్చొని మేము మాట్లాడి నీకు ఇన్ని పైసలు ఇస్తాను, నేను పైసలు ఇస్తాను అనేది జరగదు. అంటే అనుమతి ఉండదు. సో మేము ఆ విషయాలని పక్కకు పెడితే, పోలీసు వాళ్ళు చూపెట్టిన అత్యుత్సాహం, పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అదే విధంగా దీనికి పూర్తి శాతం కారణమైన అల్లు అర్జున్ మీద కూడా చర్యలు తీసుకోండి అనే విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలపడం జరిగింది. సార్, ఇప్పుడు త్వరలో విచారణ చెప్పండి. అతని తరపున కోర్టు, గవర్నమెంట్ నుంచి పీపుల్ వాదిస్తున్నారు మీరు. అయితే ఇప్పుడు అబ్బాయికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ ఏది ఉందో దానికి నష్టపరిహారంగా కోర్టే డిసైడ్ చేస్తుందా, లేదు అంటే వీళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చే అవకాశం లేదంటారు?
ఇంతకుముందు కంటే అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు వాళ్ళకి నేను ఆ, ఒక అమౌంట్గా నేను ఇస్తాను అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కదా. అదన్నీ ఇప్పుడు పక్క తప్పించేసి ఓన్లీ కోర్టు మాత్రం డిసైడ్ చేసి కోర్టు ఇంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని మనం డిసైడ్ చేస్తుందా? లేదు, దీనిలో కోర్టు అమౌంట్ డిసైడ్ చేయదు. కోర్టు దీనిలో శిక్ష మాత్రమే ఇస్తుంది. శిక్ష అమౌంట్ మాత్రమే. అనేది డిసైడ్ అది లాస్ట్ కి కాంపెన్సేషన్ రూపకంలో ఇచ్చే అవకాశం ఉంటది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలలో ఇప్పుడు హైకోర్టుకి కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే కొన్ని నాన్ కాంపౌండబుల్ కేసెస్ లో కూడా హైకోర్టు ఇక దీనిలో ప్రాసిక్యూషన్ అనేది చేయడము, లేకుంటే దీన్ని కంటిన్యూ చేయడం అనేది ఒక విఫల ప్రయత్నం అవుతుంది. ఎవరికి ఎవరికి న్యాయం జరగదనే సమయంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ ఒక అంటే అతను ఏమైనా పైసలు ఇచ్చినా కానీ, కాంపెన్సేషన్ ఇచ్చినా కానీ, ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని గుర్తిస్తూ ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు అట్లాంటి కేసు దాఖలు చేయడం జరిగింది. అబ్బాయి ఏమో ఆ మెడికల్ కండిషన్ లో చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. ఆ ఏదైతే బ్రెయిన్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళింది, ఆ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ లో లేదు, ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి సిపి గారు ఇంత ముందుకే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. హ్మ్. హాస్పిటల్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది. తర్వాత వీళ్ళు పే చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే ఓన్లీ మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందా దీనికి? ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో పిల్లల్ని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ గవర్నమెంట్ చేశారు. గవర్నమెంట్ కు ఎటువంటి బాధ్యత అనేది గవర్నమెంట్ తీసుకోదు. ఉమ్. కాకుంటే ప్రాథమికంగా అల్లు అర్జున్ ద్వారానే ఇది జరిగింది, కారణంగానే ఇది జరిగింది కాబట్టి ఆయన సామాజిక బాధ్యత తీసుకొని ముందుగా పిల్లానికి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో ఏమైనా మెడికల్ హెల్ప్ అనేది చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, ఇది ఈ విషయం ఇట్లా వాళ్ళ వాళ్ళ దగ్గర పోవద్దు అనేది విషయాన్ని కోర్టు చెప్పలేదు. కాకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ పిల్లాన్ని చూసే బాధ్యత 100% అల్లు అర్జున్దే. ఎందుకంటే ఒక ఫ్యాన్, అట్లీస్ట్ ఒక ఫ్యాన్, నాకు ఒక చిన్న ఫ్యాన్ ఆ పిల్లాన్ని దెబ్బ తాకిందనే విషయాన్ని అట్లీస్ట్ మైండ్ లో పెట్టుకొని అతనికి సాయం చేయాల్సిందే, బాధ్యత ఎంతనన్నా ఉంది. అయితే ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ లో కూడా ఈ ఈ దుర్ఘటనకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అది నిర్ణయిస్తుంది, మానవ హక్కుల కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నా, లేకుంటే అతనితో వసూలు చేసి ఇవ్వాలన్నా, లేకుంటే అది వేరేలాగా ఎట్లైనా చేయాలనేది మానవ హక్కుల కమిషన్ నిర్ణయిస్తుంది. సార్, ఇప్పుడు మొన్న అదే. చనిపోయిన ఆవిడ భర్తగా అండ్ బాబు వాళ్ళ తండ్రి తను ఏమన్నాడంటే అల్లు అర్జున్ పైన పెట్టిన కేసును మేము వాపస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, వాపస్ తీసేసుకుంటాము, హ్మ్. కేసును మేము రివర్స్ తీసుకునే దానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ కేసు మాకు వద్దండి, మేము రివర్స్ తీసుకుంటాము అని చెప్పేసి చెప్తే దీనికి కోర్టు ఎలాంటి యాక్షన్ అట్లా తీసుకుంది? కొట్టేయనికి లేదు దీన్ని. అట్లా కొట్టేయనికి లేదు. అయితే కాకుంటే హైకోర్టు, నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, హైకోర్టుకు ఉన్నత న్యాయస్థానానికి ఉన్నత న్యాయస్థానానికి ఆ పవర్ ఉంటుంది. సార్. సో అంటే ఇప్పుడు ఆయన ఆయన డైరెక్ట్ మనకు తెలుసు, సామాజిక మాధ్యమాల ద్వారా, లేకుంటే మన టీవీ టీవీ షోలలో, లేకుంటే వేరే ఛానల్స్ లో, టీవీ ఛానల్స్ లో డైరెక్ట్ గా చెప్తున్నారు ఆ, మేము వాపస్ తీసుకుంటామని చెప్పేసి. అవును. అసంటప్పుడు ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేసేది అనేది దట్ ఈస్ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. ఓకే. అంటే దాంతో ఏం జరగదు, ఏమి ఒరగదు. కాబట్టి దాన్ని వాపస్ తీసుకుంటే అంటే అనుమతి ఇవ్వదు కోర్టు. ప్రాథమికంగా హైకోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని దాన్ని పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అట్లా. అంటే కేసు వాపస్ తీసుకుంటే వీళ్ళది ఏం నడవదు, ఓన్లీ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి హైకోర్టు మాత్రమే దీని యాక్షన్ తీసుకుంటుంది. హైకోర్టు అనుమతితో, అంటే హైకోర్టు చెప్పినప్పుడు దాన్ని ప్రాసిక్యూషన్ క్లోజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది సార్. అట్లా. ఒకటి ఏంటంటే ప్రాసిక్యూటర్ విత్డ్రా కావచ్చు, అంటే ప్రాసిక్యూటర్ విత్డ్రా అయ్యే అవకాశం లేదు దీనిలో. హైకోర్టు ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ దీనిలో అనుమతి ఇచ్చి, ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఇంకొక విట్నెస్ కానీ. అయితే ఇంకొక విషయం దీనిలో, సార్. ఇప్పుడు
శాంతి భద్రతలకు సంబంధించిన విషయం ఇప్పుడు ప్రాథమికంగా పోలీస్ వాళ్ళు గుర్తించారు. పోలీస్ వాళ్ళు పెట్టిన కేసులలో విత్డ్రా చేయనీకి ఉండదు కదా. ఉండదు. అది అదే కొట్టేయాలి, లేకపోతే ట్రైల్ అనేది చేయాలి. సో పోలీస్ వాళ్ళకు సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వ పరంగా కొన్ని కేసులు, కొన్ని సెక్షన్స్ అనేటివి ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారం అవేమైనా సెక్షన్స్ పెట్టినా కూడా చూడాలి. ఆ సెక్షన్స్ ఉంటే మాత్రం కోర్టు డైరెక్ట్ కొట్టేయడానికి కూడా ఉండదు. దీనిలో 3 సెక్షన్స్ ఉన్నాయి. 105 నాకు తెలిసినంత మటుకు 105, 118 అండ్ 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నాయి. సార్ సో ఈ 3 సెక్షన్స్, అంటే ఈ పై 2 సెక్షన్లు కాంపౌండబుల్ కావు. అయితే హైకోర్టు ఈ విషయాన్ని అంటే మానవీయ దృక్పథంతో, మానవీయ కోణంలో చూసి ఈ కేసును అంటే కొన్ని కాంపెన్సేషన్, అదే విధంగా ఆ పిల్లగానికి మొత్తం హెల్త్ సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, అతని ఆ పిల్ల ట్రీట్మెంట్ కానీ మొత్తం చూసుకుంటే ఆ మానవీయ దృక్పథంతో హైకోర్టు ఏమన్నా దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు అదర్వైజ్ ఈ కేసులు కొట్టేయడానికి లేదు. 14 రోజులు రిమైండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మధ్యంతర బెయిల్కు వెళ్ళిరు. మధ్యంతర బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత దీని వెనకాల రకరకాల రూమర్స్ వచ్చాయి. అసలు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కారణం ప్రధానమైనది డబ్బు. పీపీలను వీళ్ళందరినీ డబ్బుతోటి కొనేసారు కాబట్టి మధ్యంతర బెయిల్ వచ్చిందని రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వీటికి ఏమంటారు సార్ మీరు అసలు? ఇప్పుడు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదు, అదే సార్ విధంగా మీడియా ఛానళ్ల మీద కూడా నియంత్రణ లేదు. మీడియాలో ఇట్లా ట్రయల్ చేయడం అనేది చాలా తప్పు. హ్మ్. వాస్తవానికి దానిలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తి గారు ఇచ్చిర్రు. అయితే అదే విధంగా నేను మొన్న మాట్లాడుతూ ఏమన్నా అంటే, సత్వర న్యాయం ఈయనకి ఎట్లయితే అందిందో అదే విధంగా ఎంతో మంది పాపము షూరిటీ పైసలు లేకుండా జైళ్ళల్లో మగ్గుతున్నారు. లేకుంటే ఎన్నో సాంకేతిక కారణాల వల్ల జైళ్ళల్లో మగ్గుతున్నారు. వాళ్ళ వాళ్ళ విషయంలో కూడా సత్వరంగా న్యాయం చేసే ఉమ్, ప్రక్రియ అనేది కోర్టులు మొదలు పెట్టాలి. అది అట్లాంటి ప్రక్రియను ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. ప్రభుత్వాలు కూడా స్వాగతిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు అనే విషయాన్ని నేను చెప్పిన. ఎట్లయితే ఆయనకు సత్వరంగా న్యాయం జరిగిందో అదే విధంగా గరీబన్ కూడా సత్వరంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ విషయంలో ఎటువంటి అంటే వేరే వేరే అనుమానాలకు ఎటువంటి తావు లేదు. న్యాయమూర్తి గారు చూసి ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఆయన ఇప్పుడు ఆయనకు నేరపూరిత కుట్ర ఏముంటది, ఆమె తెలియదు, చనిపోయిన ఆమె, ఆయన జిందగీలో ఆయన చూడలేదు. చూడలేదు. అదే విధంగా ఆ పిల్లని కూడా జిందగీలో ఆయన చూడలేదు. చూడలేదు. కాకుంటే ఆడ తొక్కిసలాట నిర్లక్ష్యం వలన అయింది. నేరపూరిత కుట్ర అనేది అందులో లేదని న్యాయమూర్తి గారు గుర్తించి ఆ విషయాన్ని పక్కకు పెడితే వేరే కేసులు అంటే ఈ నిర్లక్ష్య ధోరణి అనే కేసుకు తక్కువ శిక్ష అనేది ఉంటది ఒకవేళ నిరూపణ అయితే. కాబట్టి దానికి 35 అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఈయనను ప్రత్యక్షంగా దీనిలకు ఈ కేసు పెట్టడం అనేది సబబు కాదని న్యాయమూర్తి గారు ఆయనకు మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాస్తవమే కొంతమంది అంటుండ్రు ఏంటంటే ఈ క్వాష్ పిటిషన్ల బెయిల్ ఇవ్వడం ఏంటంటే ఎన్నో కేసులలో ఇచ్చిండ్రు, ఇంతకు ముందు కూడా అట్లా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో వారికి తెలియని ఒక కోణం ఏంటంటే, పొద్దుగాల మధ్యంతర బెయిల్ కు పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అది రిటర్న్ అయింది. రిటర్న్ అయితే దాన్ని మళ్ళీ సెక్షన్లకు పోయి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ దాని తర్వాత లంచ్ మోషన్ వచ్చే టైంలో అంటే అత్యవసరంగా తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. అంతలోపట ఆ ఇష్యూని రెక్టిఫై చేయడం జరిగింది. రెక్టిఫై చేసినాకనే న్యాయమూర్తి గారు అన్ని విషయాలు పరిశీలించే దీంట్లో మధ్యంతర ఉత్తర్వులు లేకుంటే మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పుడు మనకు నియంత్రణ లేని కారణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు కాబట్టి అది తప్పు. మనం మీడియాలో పెట్టి ట్రయల్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.